ఈరోజు నీకు సంతోషము కావాలి అని అంటే నువ్వు దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా క్రమముగా నడుచుకోవాలి. జకర్యా ఎలిజబెతుల కోసము వారు బహు వృద్ధులు. అంటే ఎప్పుడు నుంచి ఎప్పుడు వరకు నడుచుకుంటూ ఉన్నారు క్రమంగానంటే వారు దేవుని తెలుసుకున్నప్పటి కాడ నుంచి బహు వృద్ధాప్యము వచ్చే వరకు కూడా వారు నడుచుకుంటూ ఉన్నారు. ఈరోజు ఎందుకు శాంతి సమాధానంలో ఉండడం లేదు కుటుంబాలలో? ఎందుకు సంతోషం ఉండలేదు గల కారణం ఏమిటంటే నీ ఇష్టానుసారమైన ఆజ్ఞలు ఏర్పాటు చేసుకొని, నీకు ఇష్టానుసారమైన మనుషులను ఏర్పాటు చేసుకొని, నీకు ఇష్టానుసారంగా నువ్వు తిరుగుతున్నావు. అందుకే శాంతి సమాధానం ఉండడం లేదు. అందుకే కన్నీరు వస్తుంది, అందుకే వేదనలు వస్తున్నాయి తల్లి. కానీ వీరు ఏమి చేస్తున్నారంటే వృద్ధాప్యం వరకు కూడా వీరు సకలమైన ఆజ్ఞల ప్రకారముగా, విధుల ప్రకారముగా వారు దేవుని ఎదుట నడుచుకుంటూ ఉన్నారు. ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవడం వల్ల వీరి జీవితంలో ఏమి జరిగిందయ్యానంటే లోకాసు సువార్త 1:17 సంతోషమును నీకు సంతోషమును మహా ఆనందమును ఆనందమును కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. ఎలిజబెత్ గుడ్రాలు, కానీ ఆ గుడ్రాలు తనను తీసివేసి దేవాది దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా! దేవుడు అదే మాట్లాడుతున్నారు. ధర్మశాస్త్రం ప్రకారంగా క్రమముగా నడుచుకుంటే నీకు సంతోషం, నీకు ఆనందం, దేవుని విషయంలో ఉన్న ప్రతి ఆశీర్వాదము నువ్వు పొందుకుంటావు. కానీ జకర్యా ఎలిజబెతులు గుడ్రాలుగా ఉన్నారు, కానీ వీరి జీవితంలో దేవుడు సంతోషాన్ని ఇచ్చాడు, దేవుడు ఆనందాన్ని ఇచ్చాడు. వారికే కాదు, వారి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవాది దేవుడు ఆనందాన్ని ఇచ్చాడు. అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. ఎందుకయ్యానంటే వారు మెల్కీసెదెకు క్రమము చొప్పున నడుచుకుంటూ ఉన్నారు. ఈరోజు నడుచుకుంటూ ఉన్నావా తల్లి? నడవగలుగుతున్నావా? లోతు భార్య వలె ఈరోజు ఆగిపోయావేమో. ప్రారంభించు నీ జీవితాన్ని. లోతు భార్యకు అవకాశం లేదు, ఉపస్తంభం అయిపోయింది. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, నిన్ను దీవించాలంటే, నీ జీవితంలో సంతోషం ఉండాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే నీవు చేయవలసింది నీ ఆజ్ఞల ప్రకారముగా కాదు, నీ మనసుకు నచ్చినట్టు కాదు, దేవుని ఆజ్ఞల ప్రకారముగా నువ్వు నడవడం ప్రారంభించాలి. హల్లెలూయా! వారు బహు వృద్ధాప్యంలోకి వచ్చారు, కానీ వారి జీవితంలో సంతోషం లేదు, వారి జీవితంలో ఆనందం లేదు. దేవుడు చూస్తూ ఉన్నాడు. వీరు వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి వీరు ఆజ్ఞల ప్రకారంగా నడుస్తున్నారు, క్రమంగా నడుచుకుంటూ ఉన్నారు కాబట్టి వీరి జీవితంలోనే కాదు, వారి సంఘములో కూడా సంతోషంతో నింపాలని దేవాతి దేవుడు గర్భాన్ని తెరిచాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా!